స్టేషన్ నిర్మాణం కావాలని ప్రభుత్వం సహకరించకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 430 కోట్ల రూపాయలతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారని ఈటెల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా అవటం వలన రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్నారు. కాబట్టి వారం రోజుల పాటు తమ నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్షించి ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇక డిసెంబర్ 28న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అలాగే మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నామంటూ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈటెల రాజేందర్. ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి, ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెర్లపల్లిని ఎన్నుకొని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 500 కోట్ల రూపాయలతో చెర్లపల్లి మోడర్న్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు. దీని కనెక్టివిటీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కొని వెస్ట్కి, ఈస్ట్కి, నార్త్కి ఎక్కడెక్కడ రోడ్ల కనెక్టివిటీ ఉన్నది. వాళ్ళు సహకరించాల్సిన ఎక్కడ ఉంది, కానీ వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల ఇప్పుడు నిర్మాణం కాదు. అయినప్పటికీ కూడా ఎందుకంటే సికింద్రాబాద్ మీద రోజు రోజుకి విపరీతమైన రద్దీ పెరుగుతూ ఉంది కాబట్టి, వేలాది మందితో కిటకిటలాడుతూ ఉంది కాబట్టి ఈ నెల 28వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖు నాడు రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకి అంకితం చేయబోతున్న సందర్భంలో ఈ 4-5 రోజుల పాటు ఇక్కడ మా నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో